హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మన వీడియో అనేది చాలా చాలా స్పెషల్గా ఉండబోతుంది అనమాట. అండ్ టీనేజర్స్ మీకైతే బ్యూటిఫుల్ వీడియో అని చెప్పాలి ఇది. అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ వీడియో నచ్చుతుంది అనమాట. ఎందుకు నచ్చుతుంది అంటే యాక్చువల్లీ చాలామంది టీనేజర్స్ ఈ లవ్ ఇట్లాంటివి రిలేషన్ ఉంటున్నప్పుడు ఎప్పుడూ ఒక థాట్ వస్తూ ఉంటుంది. నెంబర్ 1 అనమాట ఇదేంటి అంటే ఎప్పుడు నా పార్ట్నర్ నా గురించే ఆలోచిస్తూ ఉండాలి, ఇంకా వేరే ఆప్షన్కే వెళ్ళకూడదు, వేరే థాట్ అస్సలు రాకూడదు అనమాట. ఎప్పుడు 24 అవర్స్ నా గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఇది యాక్చువల్ ఒక రకంగా సెల్ఫిష్ అయినా కూడాను, ఒక రకంగా ప్రేమని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇష్టపడుతున్న వాళ్ళు వాళ్ళతోనే ఉండాలి, ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించాలి, వాళ్ళ కోసమే నవ్వాలి, వాళ్ళ కోసమే ఏడవాలి కూడా అని కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ దాంట్లో తప్పైతే లేదు. కానీ బట్ ఈరోజు మీ ఏదైతే ఈ థాట్ ఉందో ఆ థాట్ని రియల్ చేసేద్దాము. అండ్ ఖచ్చితంగా నేను కొన్ని టిప్స్ అనేవి బ్యూటిఫుల్ టిప్స్ చెప్తాను మీ అందరికీ కూడాను. సో ఈ టిప్స్ పాటించినట్లయితే మీ పార్ట్నర్ ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. మరి మీరు ఎలా ఉండాలి అంటే కొంచెం యాక్టివ్గా ఉండాలి, కొంచెం నాటీగా ఉండాలి, మరి కొంచెం కేరింగ్గా కూడా ఉండాలి అనమాట. ఈ క్వాలిటీస్ ఏ అబ్బాయితో మెయింటైన్ చేస్తారో డెఫినెట్లీ ఐ థింక్ గర్ల్ అయినా కూడాను మెయింటైన్ చేసుకోగలిగితే ఎవరైనా సరే పార్ట్నర్ మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళరు అనమాట. కానీ ఈ కేరింగ్ కానీ యాక్టివ్నెస్ కానీ నాటీ కానీ ఆ లిమిట్స్లో ఉండాలి అనమాట. ఎందుకంటే అది కొంచెం ఓవర్ అయింది అనుకోండి, యాక్చువల్లీ మీ మీద ఇంట్రెస్ట్ తగ్గుతుంది అనమాట. అది ఒక రకంగా టార్చర్లా అయిపోతుంది వాళ్ళకి. సో అలా లేకుండా చూసుకోవడానికి మెయింటైన్ చేయండి. ఎప్పుడైనా ఒక పర్సన్ మనకి ఇది టార్చర్గా అనిపిస్తుంది అని ఫీల్ అయినట్లయితే కొంచెం మిమ్మల్ని అవాయిడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ వేరే పర్సన్ గురించి ఆలోచించే ఛాన్స్ కూడా ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే చాలామంది ఈ బ్రేకప్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది రీజన్ అనమాట ఇది కూడా. ఏదైనా కానీ ఎంతలో ఉండాలి అంతలో ఉంటే బాగుంటుంది. అది ఓవర్ క్రాస్ చేసినా కూడాను మనకే ఇబ్బంది అవుతుంది అనమాట అది. సో అక్కడ చెప్తున్నాను, మీరు యాక్చువల్లీ కేరింగ్ చూపించండి, యాక్టివ్గా ఉండండి, కొంచెం నాటీగా కూడా ఉండండి. బట్ ఇవి మెయింటైన్ చేయకపోతేనే మీకు ప్రాబ్లం అని చెప్తున్నాను ఇక్కడ. అవి పర్ఫెక్ట్గా మీరు మెయింటైన్ చేయగలిగితే అండ్ మీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఎవరైనా కానీ మిమ్మల్ని వదిలి అస్సలు వెళ్ళరు అనమాట. ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటారు 24 అవర్స్ అండ్ డే అండ్ నైట్ కూడా అనమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట మీరు ఇలా ఉన్నట్లయితే. అండ్ మీరు ఏదైనా కొంచెం డిస్టెన్స్ కానీ సంథింగ్ ఏదైనా మెయింటైన్ చేస్తారు అంటే వెంటనే వాళ్ళ థాట్స్ అనేవి వేరే సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ అలా వెళ్ళకుండా ఉండటానికి మీరు ఇవన్నీ పాటించాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే చాలామంది అబ్బాయిలు యాక్చువల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఉంటున్నారు, ఇలా ఉంటున్నారు, వాళ్ళు లవర్స్ ఇలా ఉంటున్నారు, సో మనం కూడా అదే మెయింటైన్ చేద్దాం, మనం కూడా అదే ఫాలో అయిపోదాం, మనం కూడా ఇదే చేద్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కాపీ కొట్టద్దు ఇక్కడ. మీ ఒరిజినాలిటీ ఏంటి, మీ లవ్ ఏంటి అనేది, మీరు ఎలా ఉంటారు అనేది చూపించండి. ఎవరో అలా ఉన్నారు, ఎవరో అలా చేశారు, ఇలా చేశారు, మనం కూడా అది ఫాలో అయిపోదాం అనుకోవద్దు. ఎప్పుడు అలాంటివి ఫాలో అయ్యారు అంటే మీకు అది బెడిసి కొడుతుంది, రివర్స్ అవుతుంది. మీకు తెలుసో లేదో అలా ఎప్పుడు చేయమాకండి. బోరింగ్గా కూడా ఉంటుంది అనమాట. మీ పార్ట్నర్కి స్టార్టింగ్లో కొంచెం అలా అలా ఉన్నప్పటికీ ఆ తర్వాత మీ మీద ఒక విసుగు, ఒక బోరు స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. సో ఎప్పుడు కూడా అంటే మీరు ఎలా ఉంటున్నారు మీకంటూ ఒకటి సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ పేరు చెప్పగానే ఒకటి గుర్తు రావాలి వాళ్ళకి, అట్లా మెయింటైన్ చేసుకోండి. అంతేకాని వాళ్ళలా వీళ్ళలా చేద్దాం, వాళ్ళలా వీళ్ళలా ఫాలో అయిపోదాం అనేవి మాత్రం అస్సలు చెయ్యొద్దు. జెన్యూన్గా మీ ఇష్టాన్ని చూపించండి, మీరు ఎలా ఉంటున్నారో అలానే ఉండండి. అంతేకాని ఏదో చేంజ్ చేసేసుకోవాలి. ఐ థింక్ ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్ అనుకోండి, మేబీ చేంజ్ చేసుకోండి అండ్ మీ పార్ట్నర్ కోసం తప్పు లేదు. సో అది మీ రిలేషన్కే మంచిది అనమాట. బట్ అలాగే ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా సరే నీకు తోడుగా, నీకు అండగా, నీకు సపోర్ట్గా నేను ఉంటాను అని ఒక్క మాట చెప్పి చూడండి. డెఫినెట్లీ ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే అడిక్ట్ అయిపోతారు అంతే. ఇంకా ఇంకా ఆలోచించే క్వశ్చనే లేదు ఇక్కడ. సో అంత పవర్ఫుల్ వర్డ్స్ అవి చెప్పాలి అంటే. బట్ వర్డ్స్ లాగా ఉంచొద్దు. మన మాటలు ఎలా ఉన్నాయో మన పనులు కూడా అలాగే ఉండాలి అనమాట. లేదంటే అది ఈజీగా కొన్ని డేస్లో తెలిసిపోతుంది. తిను జస్ట్ మాటల వరకే చెప్తున్నాడు, సో తను ఏమి చెయ్యలేదు అనేది అర్థమైపోతుంది అనమాట ఆపోజిట్ వాళ్ళకి, ఎవరికైనా కావచ్చు. కాబట్టి మీరు ఏది మాట్లాడుతున్నా అది మీరు చేసేలాగా ఉండాలి అనమాట. మీరు మీ మాటలు, మీరు చేస్తున్న వర్క్ అది కంపేర్ చేస్తే ఓకే అని అనిపించాలి, కానీ ఒక డౌట్ఫుల్గా అనిపించకూడదు అనమాట. సో అలా మెయింటైన్ చేసుకోండి. అండ్ ఎలాంటి మాటలు చెప్తున్నప్పుడు యాక్చువల్లీ ఎవరైనా కానీ చాలా ఎక్కువ అడిక్ట్ అయిపోతూ ఉంటారనమాట, ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు అండ్ ఎప్పుడు మీ గురించి థింక్ చేస్తూ ఉంటారు. అండ్ మీరు మాట్లాడకపోయినా సరే అంత పవర్ఫుల్ వర్డ్స్ అనమాట
అనమాట ఇవి. అండ్ మీరు అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్లో మీరు సపోర్ట్గా ఉండండి అండ్ తన హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటూ ఉండండి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎవరైతే అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఎవరు మిస్ చేసుకోరు అనమాట. చేసుకోవాలనే థాట్ కూడా 1% కూడా వాళ్ళకి రాదు చెప్పాలి అంటే. సో అది అండ్ తర్వాత వచ్చేసి ఎమోషనల్ బాండింగ్ ఏర్పరచుకోండి. అంటే అది అది మనం చెప్పేది కాదు, జెన్యూన్ లవ్లో ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అంటే నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు అనే థాట్లో ఎప్పుడైతే ఉంటారో, ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా ఎలా ఉంటారో, అంటే ఒకరు లేకుండా ఒకరు బ్రతకలేము అనే థాట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో ఎమోషనల్ బాండింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకరికి ఏదైనా పెయిన్ వచ్చిందంటే ఇంకొకరు తట్టుకోలేరు, ఇంకొకరు బాధపడుతున్నారంటే ఇంకొకరు అది చూడలేరు అనమాట. అదొక ఏమంటారు, ఒక బాండింగ్ లాగా ఏర్పడుతుంది అనమాట. సో అంత కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే బాడీ మాత్రమే వేరు, మనిషి ఒక్కరే అన్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. అది చాలా ప్యూర్ లవ్ అనమాట. సో అలాంటి లవ్ మీరు మెయింటైన్ చేసుకోగలిగితే ఎవరైనా మీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరు మిమ్మల్ని విడిచి వెళ్ళరు, వేరే థాట్లోకి అసలు పోరు అనమాట. అండ్ ఇక మీతోనే లైఫ్ అని ఫిక్స్ అయిపోయి కూర్చుంటారు. అండ్ కావాలంటే నేను చెప్పిన టిప్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ మీరు పాటించి చూడండి. మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే యాక్చువల్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తా ఆన్సర్. సో ఇదనమాట అండ్ వీడియో అండ్ కొన్ని టిప్స్ లాగా చెప్పాను. చాలామందికి ఉంటుంది కదా నా పార్ట్నర్ నాతోనే ఉండాలి అని, బట్ అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని టిప్స్ చెప్పాను. సో వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తే చెక్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మనం ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం.